హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండతో పని లేని టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా పండిన నాటు టమాటాలు తీసుకోండి. ఈ టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తుడిచి గాలికి ఆరబెట్టుకోవాలండి. కొంచెం దోరగా పండిన టమాటాలు తీసుకుంటే పచ్చడి అనేది మంచి రుచిగా వస్తుందండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసి బాగా మగ్గించాలండి. ఈ ఆయిల్ వేయడం వల్ల టమాటాలు అనేవి మాడిపోకుండా, అడుగు అంటిపోకుండా నీట్గా మగ్గుతాయండి. క్వాంటిటీ వచ్చేసి నేను ఇక్కడ 2 కేజీల టమాటాలు తీసుకున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గనిస్తే పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను టమాటా ముక్కలు మగ్గించడానికి వేరుశనగ నూనె వాడానండి. ఒక 2 అవర్స్ ఇవి బాగా మగ్గిన తర్వాత చక్కగా ఇలా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి, కొంచెం టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గి సాఫ్ట్గా అయ్యి వాటర్ అంతా కూడా సెపరేట్ అయిందండి. ఇక్కడ మనం 2 కేజీస్ టమాటోస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైమే తీసుకుంటుందండి. ఈ టమాటా ముక్కలు ఇంకా బాగా మగ్గాలండి. ఈలోపు నేను వేరే ప్యాన్ తీసుకొని దానిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ పచ్చడికైనా సరే ఈ ఆవాలు, మెంతులు కలిపి వేయించి ఆ పొడిని తీసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెంతులు, ఆవాలు అలాగే జీలకర్ర ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి. అలానే మాడిపోకూడదు. 1 స్పూన్ మెంతులు తీసుకుని అలాగే 2 స్పూన్ల ఆవాలు అయితే తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర. మెంతులు ఎక్కువగా తీసుకోకూడదండి. ఎక్కువ తీసుకున్నట్లయితే చేదు అనేది వస్తుంది. టమాటాలు అయితే బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి. ఇది ఇలా బాగా మగ్గనివ్వాలండి. ఇంకా ఎందుకంటే నేను ఇక్కడ దీన్ని గ్రైండ్ చేయట్లేదండి, డైరెక్ట్ ఇలానే ఉంచేస్తున్నాను. సో ఇదైతే బాగా మగ్గడానికి ఇంకా టైం పడుతుందండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు యాడ్ చేసుకుందామండి. మనం 2 కేజీల టమాటాలు తీసుకున్నాం కాబట్టి 200 గ్రాముల చింతపండు పడుతుందండి. ఇక్కడ మనం ఇది మిక్సీ చేయట్లేదు కాబట్టి ఈ చింతపండును కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలండి. కాడలు లాంటివి ఉంటాయి కదా, అవేమీ లేకుండా తీసేసి మొత్తం కొంచెం వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని బాగా ఒత్తుకొని వాటర్ ఏం లేకుండా అప్పుడు మాత్రమే టమాటా ముక్కల్లోకి వేసుకోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాలండి, లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా మగ్గించాలండి. చింతపండు వేసాం కాబట్టి అది బాగా మగ్గడానికి ఇంకా టైం పడుతుంది. సో ఈ మిక్స్చర్ అంతా కూడా మనకి మెత్తని పేస్ట్లా రావాలండి. అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించాలి. ఇది ఇలా మగ్గుతున్నప్పుడే దీనిలో ఒక 2 వెల్లుల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ ముద్దని దీనిలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 200 గ్రాముల కారాన్ని తీసుకుని యాడ్ చేసుకోండి. పచ్చడికి ఎప్పుడైనా సరే మనం పచ్చి కారాన్ని వాడాలండి. అలాగే దీని తర్వాత ఒక 200 గ్రాముల సాల్ట్ని కూడా తీసుకోండి. తర్వాత దీంట్లోకి మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుందామండి. దీనివల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చడికి. నెక్స్ట్ దీనిలోకి 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి.
ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా సమ్మర్ సీజన్ వస్తే రకరకాల పచ్చళ్ళన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అలాగే వడియాలు అవి ఇవి కూడా పెట్టుకుంటూ ఉంటాము. మీరు ఈ సమ్మర్‌లో ఏం పచ్చడి పెట్టారో కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ టమాటా పచ్చడి రైస్‌లోకి, అలాగే చపాతీ, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వెల్లుల్లిపాయలన్నీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కదండీ! పచ్చడికైతే దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకైతే పచ్చడిలో ఉండే వెల్లుల్లిపాయలంటే చాలా ఇష్టమండి. సో అన్నీ మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేనండి. తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. సో తాలింపు వేసుకుందామండి. ముందుగా పచ్చిశనగపప్పు వేసుకోండి. అది కొంచెం దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే దాంతోపాటుగా మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఈ శనగపప్పు అలాగే మినపగుళ్ళు కూడా తినేటప్పుడు చాలా బాగుంటాయండి పచ్చడిలో. ఇవి కొంచెం బాగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి మాడిపోకుండా గరిటెతో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. చూడండి ఆయిల్ మరుగుతూ మంచి స్మెల్ వస్తుందండి. నొరగ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని పోపు పెట్టుకుంటే పచ్చడి అనేది బాగా వస్తుందండి. జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోకి మనం ఆవాలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్ వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోండి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. వెల్లుల్లిపాయలు మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. సో ఇవి వేసిన వెంటనే ఎండుమిర్చి కూడా వేసుకోండి. నేను ఇక్కడ కారం ఎక్కువ అవుతుందేమో అని ఒక 5-6 ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నానండి. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకో 2 ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకోండి. మనమైతే పోపుకు కావాల్సినవన్నీ వేసేసుకున్నామండి. చివరిగా ఈ తాలింపులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇది కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలండి. మనం ఈ తాలింపులోకి కొంచెం కొంచెం పచ్చడిని వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లా ఉంటుంది కానీ చాలా ఈజీ రెసిపీ అండి. ఇలా పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ పచ్చడి అనేది ఆయిల్లో కొంచెం మునుగుతూ ఉండాలండి. అప్పుడే పాడవకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లోనే కాకుండా బయట పెట్టినా కూడా 6 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.